ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీ ముందుకి నేను ఒక మాట చెప్పడానికి వచ్చాను. నిరీక్షణ, హోప్. అవునండి, ప్రతి ఒక్కరికి నిరీక్షణ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నిరీక్షణ లేనిదే ఒక ఒక క్రిస్టియన్గా కాదు, లేకపోతే ఎవరికైనా ఒక మనిషిగా నిరీక్షణ ఉండాలి. ఎగ్జాంపుల్, మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్తాము. అక్కడ మనం ఇంటర్వ్యూకి మనమంతా కూడా చెప్తాము, వెయిట్ చేస్తాం. ఎందుకు? హోప్, సక్సెస్ అవ్వాలని. ఒక ఎగ్జామ్ రాస్తావు, రాసాక ఒక హోప్, సక్సెస్ అవ్వాలని. అలాగే ఒక క్రిస్టియన్ లైఫ్లో కూడా వి నీడ్ ఏ హోప్ ఆఫ్ లైఫ్ అండ్ జీసస్. ఏదైనా మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకి ఇస్తాడు, దేవుడు నాకు చేస్తాడు. ఐ హోప్ ఆన్ లార్డ్. నీకు పెళ్ళి అవ్వట్లేదు, అనారోగ్యంతో ఉన్నావు, లేకపోతే ఆర్థిక సమస్యలు, లేకపోతే ఏదో పిల్లలు లేరు నీకు, పలానా విషయంలో నువ్వు ఏదో కృంగిపోతున్నావు అనుకో, హోప్ ఆన్ ద లార్డ్. నిరీక్షణతో యేసయ్యకి ప్రార్థన చేయి. ఆ నిరీక్షణ తప్పకుండా మరి గొప్ప విజయాన్ని ఇస్తుంది. ఒక గులాబ్ పువ్వు మొగ్గ చూస్తున్నట్టయితే రోజు నీరు పోస్తాం, ఎప్పుడు పువ్వు కాస్తుందా అని నిరీక్షణ. ఆ పువ్వు పూసిన రోజు ఎంత ఆనందం వస్తుంది, అబ్బా నేను రోజు నీళ్ళు వేసాను మంచిగా. అలాగే ఒక క్రైస్తవ జీవితంలో కూడా నిరీక్షణ కలిగినట్టయితే తప్పకుండా కూడా దేవుడు సహాయం చేస్తాడు. మన జీవితంలో దేవుడు ఏమేమి అవసరతలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే ప్రతి ఒక్కరు నిరీక్షణతో ప్రార్థించండి, నిరీక్షణతో వేసే తట్టు తిరగండి. కొన్నిసార్లు నువ్వు ప్రేయర్ చేసినా అవ్వట్లేదు, నువ్వు ప్రేయర్ చేసినా నీకు జవాబు రావట్లేదు, సక్సెస్ అవ్వట్లేదు, అయినా వదిలిపెట్టుకు. అప్పటి నుంచి నువ్వు చేయాల్సిన ప్రేయర్ ఏంటంటే, ప్రభా ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను, కానీ ఇది నీ చిత్తం ఏమైందో జరిగించని అడుగు. అంతేగాని ఏంటి ప్రభా ఇన్ని రోజులు నేను ప్రేయర్ చేశాను, నాకేం చేయలేదు అనే ఆలోచన ఎప్పుడు పెట్టుకోకు. దేవుని సన్నిధిలో నిరీక్షణతో ఉండు. హోప్ ఆన్ జీసస్. తప్పకుండా నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవేం ఆలోచిస్తున్నావు వాటన్నిటిని కూడా దేవుడు నెరవేరుస్తాడు, మరి సఫలపరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.